కాలేజీ అడ్మిషన్స్ కి లాస్ట్ డే, నలుగురం కలిసి వెళ్దాం ఉంది. సౌందర్య ఇంకా రాలేదే. ఏమిటి ఇంత లేటు? సర్టిఫికెట్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్ని పోగు చేసుకొచ్చేసరికి ఈ టైం అయింది. మేము గంట నుంచి పడేరుస్తున్నాం, ఇంకా బస్సు రాలేదులే. ఇది కాస్త పట్టుకోవే, చెక్ చేయాలి. ఎందుకే అంత కంగారు పడతావు? సర్టిఫికెట్లు ఉన్నా లేకపోయినా నిన్ను అడ్మిట్ చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు హీరోయిన్ లా ఉన్నావు కదా. ఆ పప్పులే ఉడకవమ్మా. శారదాదేవి కాలేజ్ చాలా స్ట్రిక్ట్. ఒక్క సర్టిఫికెట్ లేకపోయినా వచ్చిన సీటు కాస్త పోతుంది. కాంట్రాక్ట్ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ఇందులో సంతకం చేయలేదు. ఒకసారి పెన్నివ్వు. ఏమిటి మిస్? నా బర్త్ సర్టిఫికెట్ అండి. ఎక్కడ? పైన. ఓ, అప్పర్ బర్త్ సర్టిఫికెట్. థ్యాంక్ యూ సో మచ్. మిస్ సౌందర్య? నా పేరు మీకెలా తెలుసు? మీ సౌందర్యాన్ని బట్టి కనిపెట్టేశా. మీ వయసు 18 ఏళ్లు, డేట్ ఆఫ్ బర్త్ 16-10-1976, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు. పర్వాలేదు, వదిలేయండి. అవును, ఆడదానికి వయసు చాలా పెద్ద సీక్రెట్. దాన్ని ఏమిటలా గాలి వదిలేశారు? బస్సు వెళ్ళిపోయిందా? మిస్ అయ్యానండి. పర్లేదు, పెళ్ళైపోతే మిస్సెస్ అయిపోతారు. జస్ట్ జోక్ చేశాను అంతేనండి. శారదాదేవి ఉమెన్స్ కాలేజ్ పోనీ. సారీ. చంపేస్తావా? ఎవడ్రా నువ్వు? తిట్టద్రా, నేనురా బాబీని. పక్కన కల్పన ఉంది కదా, కంగారులో గుద్దీశాను. కల్పన? హాయ్ కల్పన. హాయ్ ప్రసాద్. హౌ ఆర్ యు? మీకోసమే డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళాం. అక్కడ మీరు వెళ్ళిపోయారన్నారు. మీ డబ్బింగ్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అవును ప్రసాద్, కల్పనకి నీ డబ్బింగ్ అంటే చాలా ఇష్టం. మరి నీకు? నాకు ఇష్టమే. అబ్బా, ఎంతసేపు ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓ అవునవును, అదే కరెక్ట్. పదండి, పద. కూర్చో. ఏంట్రా? కొట్టానంటే నేను ఎక్కడికి రా? మీరు వెళ్ళండి. అది కాదురా, నాకు కాస్త తోడురారా. ఎంతకాలం అని నన్ను తోడు పెట్టుకుని లవ్ చేస్తావురా? కల్పనతో నాకు పెళ్ళయ్యే వరకు. ఇవాళ వస్తాను. ఇవాళతో మీ ప్రేమ వ్యవహారం ఫైనలైజ్ అయిపోవాలి. అలాగే, థ్యాంక్ యూ. కల్పన గారు, మా బాబీ గారు వేసుకొచ్చే ఈ మారుతి కారు ఒక్కటే అనుకున్నారా? వీడికి స్పోర్ట్స్ కార్ ఇంకోటి ఉంది, వాళ్ళ నాయనమ్మ కొనిచ్చింది. అది చూసారంటే మీరు అదిరిపోతారు. దాందే ఉందండి, మీ డబ్బింగ్ అంతకంటే అదిరిపోయింది. అన్ని క్యారెక్టర్లు మీరేనా? నేను చూసి చాలా థ్రిల్ అయిపోయాను. దాన్నే ఉందండి, అది మామూలే. బాబీ, నువ్వు కల్పన గారికి ఏదో చెప్దామని వచ్చావు కదా? నేనా? అవి ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకసారి చేయి కడుక్కొస్తానండి. నేను స్పూన్ తో తింటున్నాను. స్పూనే కడుక్కొద్దు కానీ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కల్పన. హాయ్. ఏమిటి ఒక్కదాన్ని వచ్చావా? మా ఫ్రెండ్ తో వచ్చాను. ఎవరు? అడుగు. లవ్వరా? నువ్వెలా అనుకుంటే అలా. ఏ, ఆ గడ్డ ఉన్నతనా? చిచి, ఆ గళ్ళ చొక్క అతను. వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే, బాయ్. ఆల్ ది బెస్ట్. బాయ్. ఐ లవ్ యూ అని చెప్పరా? ఐ లవ్ యూ. నా దగ్గర కాదు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పు. కల్పన గారు, నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. కొన్ని విషయాలు కొందరు చెప్తేనే బాగుంటుంది. వీడు చెప్తాడు కదా అని ఎదురు చూశాను. ఎరా బాబీ, చెప్తావా? నువ్వే చెప్పే. ఎంతకాలం ఇలా హోటల్లో గిట్టల్లో తిరుగుతామండి? ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ప్రసాద్, ఆర్ యు రియల్లీ సీరియస్? ఎస్. ఓహ్, థాంక్యూ. చూసావురా, మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పేయాలి. వీడే జీలపాకంలాగా ఊహు లాగాడు. ఓకే కదరా?
మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వస్తే నాదే ఉంది. మీకు ఓకే కదండి? దిస్ ఇస్ టూ మచ్ ప్రసాద్. హౌ మచ్? టూ మచ్. ప్రసాద్, నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు కొంచెం బయటకు వెళ్తారా? బాబీతో మాట్లాడాలి. ఎస్ ఓకే ఓకే. సారీ, ఆయన ముందు చెప్పడానికి నాకు సిగ్గేసింది. న్యాచురల్లీ. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మీ ఫ్రెండ్ వచ్చి మా అన్నయ్యతో మాట్లాడమనండి. నేను కూడా రావాలా? ప్లీజ్. అంతా ఆయనే చెప్పే బదులు మీరు కూడా తోడుగా ఉండి హెల్ప్ చేయొచ్చుగా. ఓ ష్యూర్ ష్యూర్. వస్తానండి. 1 minute. ఏ ప్రసాద్, వద్దండి. కార్లో డ్రాప్ చేస్తానండి.